ఈ వీడియోలో తెలుగు టైటన్స్ టీం పైన ఎలిమినేటర్ 3లో బెంగళూరు బుల్సా లేదా పట్నా పైరేట్స్ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మినీ క్వాలిఫైర్లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం అయితే బెంగళూరు బుల్స్ పైన గట్టి రివెంజ్ అయితే తీర్చుకుంది. తెలుగు టైటన్స్ టీంని బెంగళూరు బుల్స్ 2015లో సెమీఫైనల్స్లో ఓడించారు. కానీ ఇప్పుడు 2025లో తెలుగు టైటన్స్ టీం బెంగళూరు బుల్స్ని మినీ క్వాలిఫైర్లో ఓడించింది. సో 10 years తర్వాత గట్టి రివెంజ్ అయితే తీర్చుకున్నారు. మన తెలుగు టైటన్స్ టీం బెంగళూరు బుల్స్ టీం పైన ఆడినట్టు ఆడితే ఖచ్చితంగా కప్పు మంది ఈ సీజన్. సో మనకి ఈ మ్యాచ్లో థర్డ్ రైడర్ లేని లోటు కనిపించలేదు. ఎందుకంటే మన రైడర్స్ ఇద్దరు సూపర్ 10 చేశారు. మన స్టార్టింగ్లో చైతన్ సాహు ఒక మంచి స్టార్ట్ అయితే అందించి వెళ్ళాడు ఆల్అవుట్ కాకుండా. సో అప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ టీం ఆల్అవుట్ అవ్వకుండా లాస్ట్ వరకు వచ్చారు. కానీ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీమే ఫస్ట్ ఆల్అవుట్ అయింది. ఇంకా మనకి ఈ సీజన్ అయిపోవడానికి వచ్చిన మన తెలుగు టైటన్స్ టీంకి థర్డ్ రైడర్ అయితే ఎవరు సెట్ అవ్వడం లేదు. ప్రెసెంట్ మన థర్డ్ రైడర్ ప్లేస్లో 3 ప్లేయర్స్ని ఆడిస్తున్నారు కదా, సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ ప్లేసుల్లో కొత్త ప్లేయర్స్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నాం. సో ప్రెసెంట్ మన 3 రైడర్స్ మంజిత్ అండ్ ప్రఫుల్ జవారే అండ్ చైతన్ సాహు ప్లేసుల్లో కొత్త ప్లేయర్స్ ఎవరెవరిని తీసుకొస్తే బెటర్ అంటే, సో ప్రఫుల్ జవారే ప్లేస్లో జై భగవాన్ తీసుకొస్తే బెటర్, అండ్ చైతన్ సాహు ప్లేస్లో నితిన్ తీసుకొస్తే బెటర్, అండ్ మంజిత్ ప్లేస్లో రోహిత్ సింగ్ తీసుకొస్తే బెటర్. సో వీళ్ళ ముగ్గురిని వరుసగా ఆడకుండా సబ్స్టిట్యూషన్ తీసుకుంటారు ఆటమే. ఒక 10 minutes ఒక ప్లేయర్ని అండ్ ఒక 10 minutes ఒక్కొక్క ప్లేయర్స్ని, అలా 30 minutes అయితే అయిపోతుంది. సో ఒకవేళ కొత్త ప్లేయర్స్ ప్లేఆఫ్స్లోకి ఎందుకు లేని పాత ప్లేయర్స్తో ఆడిస్తే మన టీం అయితే డేంజర్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. పొద్దాక భరత్ వుడా అండ్ విజయ్ మాలిక్ ఆడలేరు. ఒకసారి మనం పోయిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం పైనే ఒకసారి ఆల్అవుట్ ఎందుకు అయ్యామంటే భరత్ వుడా అవుట్ అవగానే ఇక భరత్ వుడాని రివైవ్ చేయడానికి ఏ రైడర్ అయితే రాలేదు. సో కొత్త ప్లేయర్స్కి అవకాశం ఇస్తే బెటర్ అనుకుంటున్నా. సో మనం డిఫెండర్స్ విషయానికి వస్తే మన డిఫెండర్స్ అయితే దుమ్ము రేపుతున్నారు. సో ఎలిమినేటర్ 3లో తెలుగు టైటన్స్ టీం పైన ఎవరు ఆడుతున్నారు అనేది నాకు అనిపించిందే చెప్తున్నా. సో నేనేమన్నా యేసుప్రభును కాదు, నాకు ముందు తెలియడానికి. సో ఎలిమినేటర్ 2లో బెంగళూరు బుల్స్ అండ్ పట్నా పైరేట్స్ టీమ్స్ ఆడబోతున్నాయి. వాళ్ళల్లో బెంగళూరు బుల్స్ టీంకి అయితే 50% అయితే ఛాన్స్ ఉంది ఎలిమినేటర్ 3 ఆడటానికి. సో బెంగళూరు బుల్స్ టీంకి 50% ఎందుకు ఇచ్చానంటే, బెంగళూరు బుల్స్ టీం వచ్చేసి ఈ సీజన్ స్టార్టింగ్లో ఈ టీమే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది అనుకున్నాం. కానీ బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్ బీసీ రమేష్ అయితే గట్టి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత విన్ అవటం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి విన్ అవుతూ వచ్చి ప్లే ఆఫ్స్లో పడ్డారు. పోయిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీంకి కూడా గట్టి పోటీ అయితే ఇచ్చారు. చాలా ఇంట్రెస్ట్గా జరిగింది మ్యాచ్, వన్ సైడ్ అవ్వకుండా ఆడారు 2 teams. బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్ బీసీ రమేష్ గారు అయితే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా యంగ్ ప్లేయర్స్ని తీసుకొచ్చి పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో నిలబెట్టాడు. సో అది సాధ్యం కాదు. చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఈ సీజన్లో డిస్క్వాలిఫై వెళ్ళిపోయారు ఇంటికి. నెక్స్ట్ టీం పట్నా పైరేట్స్ టీం గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే పట్నా పైరేట్స్ టీం కూడా స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు. సో పట్నా పైరేట్స్ టీంకి అయితే ఎలిమినేటర్ 3 ఆడటానికి 75% అయితే ఉంది. పట్నా పైరేట్స్ టీంకి ఎందుకంటే నేను అంత పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చింది, వాళ్ళు ప్లే ఆఫ్స్కి 8th ప్లేస్లో ఉండొచ్చారు పాయింట్స్ టేబుల్లో. సో వాళ్ళు ప్లే ఇన్ 2లో ఆడి విన్ అయ్యి మళ్ళీ ఎలిమినేటర్ 1లో విన్ అయ్యి ఎలిమినేటర్ 2 ఆడబోతున్నారు. సో వాళ్ళు అయితే వరుసగా విన్ అవుతూ వస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి వరుసగా ఆడుతున్నారు మ్యాచెస్. మళ్ళీ నేను ఈ సీజన్లో దేవాంగ్ దళాల్ ఇంకా టాప్ 1 రైడర్ అనేది ఫిక్స్ అయిపోయా. ఇక రికార్డ్స్లో కూడా ఇతనే ఉంటాడు అనుకున్నా. కానీ అయాన్ అయితే వరుసగా సూపర్ 10 చేస్తూ పట్నా పైరేట్స్ టీంని వరుసగా విన్ చేపిస్తూ దేవాంగ్ దళాల్ రికార్డ్ అయితే లాక్కున్నాడు. రికార్డ్స్ అన్ని నా పేరు మీద ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటాడు ఈ సీజన్లో. సో పట్నా పైరేట్స్ వరుసగా మ్యాచెస్ విన్ అవుతూ వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ కూడా వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఉంటుంది. బెంగళూరు బుల్స్ ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. సో వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. బెంగళూరు బుల్స్ టాప్ రైడర్ అలీరేజాక్ కూడా కొంచెం ఇంజురీ అయినట్టుంది తెలుగు టైటన్స్ మ్యాచ్లో. సో బెంగళూరు బుల్స్ టీం కంబ్యాక్ ఇవ్వడం కష్టమే. అండ్ ఇప్పుడు దాకా చెప్పడం మర్చిపోయా, పట్నా పైరేట్స్ టీం అయితే దబాంగ్ ఢిల్లీని ఈ సీజన్లో ఫస్ట్ ఓడించిన టీం ఏదైనా ఉందంటే పట్నా పైరేట్స్ టీమే. సో పట్నా పైరేట్స్ టీం వరుసగా విన్ అవుతూ వస్తుంది. నా ఓటు అయితే పట్నా పైరేట్స్. ఎందుకంటే ఎలిమినేటర్ 3లో తెలుగు టైటన్స్ ఇలాంటి టీంతో ఆడితే విన్ అయితే ఖచ్చితంగా కప్పు కొట్టే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.